హరిహర వీరమల్లు ట్రైలర్ కి మంచి పాపులారిటీ వచ్చింది. 24 hours లో 47 million వ్యూస్ క్రాస్ అయిపోయాయి అనమాట. అదే అప్పట్లో పుష్ప 2 కి 45 million వచ్చాయి 24 hours లో. మరి కలెక్షన్స్ విషయంలో కూడా హరిహర వీరమల్లు క్రాస్ చేస్తుంది ఆ పుష్ప 2ని. ఇప్పుడు హరిహర వీరమల్లు అనే సినిమా మైథలాజికల్ మూవీ, ఒక అద్భుతమైనటువంటి కథ. అది స్మగ్లర్ కథ. రెండిటికి కంపేర్ చేసి చెప్పమంటే నేను ఎక్కడ చెప్తాను? ఒక అద్భుత కళాఖండాన్ని, ఒక స్మగ్లర్ జీవిత ప్రయాణాన్ని చెప్పమంటే ఒక దాంతో కట్టకూడదు. అది ఓ రకంగా మసాలాగా హిట్ అయింది. ఇది మన సంస్కృతి సాంప్రదాయాలు, మన ఇతిహాసాల కథల వల్ల వచ్చినటువంటి కథ కాబట్టి ఇది కూడా సెన్సేషనల్ హిట్ అవుతుందని నమ్ముతాను. స్టోరీ విషయం పక్కన పెడితే కలెక్షన్ల విషయంలో ఇప్పుడు వ్యూస్ పరంగా క్రాస్ అయింది ఓకే, బట్ కలెక్షన్ల విషయంలో క్రాస్ చేస్తుందా లేదా? క్రాస్ చేస్తుందా లేదా అని మనం జడ్జిమెంట్ చేయలేం, కానీ కాకపోతే అద్భుతమైన హిట్ మాత్రం అవుతుంది. ఓకే, సెన్సేషనల్ హిట్ అవుతుంది, బ్రహ్మాండమైన హిట్ అవుతుంది. ఒక సినిమాతో పోల్చి ఆ అవతల సినిమా వాళ్ళని మనకు కించపరచకూడదు, ఎందుకంటే అతను కూడా సినిమా వాడు కాబట్టి. ఏదేమైనా హరిహర వీరమల్లు మన ఇండియాలో ఉన్నటువంటి ఒక వీరుడి కథ, గతించిపోయినటువంటి ఆ కథని మనం చూడబోతున్నాం. ఒక అద్భుత సినిమాని చూడబోతున్నాం. ఖచ్చితంగా ఆ సినిమా సెన్సేషనల్ సృష్టించబోతుంది, ఇది మాత్రం నిజం. అంటే పాండియా లెవెల్లో ఫస్ట్ సినిమా కదా పవర్ స్టార్ గారిది. అవును. అంటే ఆయనకు తెలుగు రాష్ట్రాలు కాకుండా మిగతా రాష్ట్రాల్లో అంత ఆదరణ లేదు, వాళ్ళు ఆదరిస్తారా లేదా అని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా పరిణితి చెందిన తర్వాత మన దేశంలో ప్రధానమంత్రి గారి కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఈయన డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ అంటే ఈయనేనా అని కూడా తెలుసుకుని మరీ సినిమా చూస్తారు. ఇది ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో నేను చెప్పలేను, కానీ ఒక అద్భుత విజయాన్ని మాత్రం సాధించబోతుంది. అంటే ట్రైలర్లో కూడా కొన్ని RRR కానీ బాహుబలి నుంచి కాపీ చేసిన సీన్స్ ఉన్నాయని కూడా కొంతమంది అంటున్నారు. దాన్ని ఎంతవరకు మనము యుద్ధం సీన్స్ ఉంటే అలానే ఉంటాయి, అన్ని యుద్ధం సీన్స్ ఒకేలా ఉంటాయి. యుద్ధాలు ఏం కొత్తగా మారేవు, కోతుల్లో మారిపోరు కదా, మనుషుల్లాగా యుద్ధాలు చేస్తారు. కాబట్టి సీన్స్ అన్నీ ఒకేలా కనిపిస్తాయి. ఒక రాజుల యుద్ధం సీన్స్ ఏమన్నా ఉంటే మైథలాజికల్ సినిమాలో కానీ పౌరాణిక సినిమాలే కానీ యుద్ధ సీన్స్ ఒకే రీతిలో ఉంటాయి. కాబట్టి దానికి దీనికి యుద్ధం వేరే విధంగా చేయలేరు కదా. అట్లా ట్రోల్ చేస్తే వాళ్ళకి ఏం చెప్తారు సార్? వాళ్ళు దరిద్రులబ్బా. పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తున్నారంటే వాడు బుద్ధి లేని సన్నాసి. ఎందుకు చెప్పనా, ఒక గొప్ప మనసున్న మనిషి. ఆయన సంపాదించిన దాంట్లో సగం డబ్బులు జనాలకు పంచి పెడతారు రా బాబు. ఆయన ఎందుకురా బాబు ట్రోల్ చేస్తారు? అలాంటి వాళ్ళు ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు మన దేశంలో. అందులో ముఖ్యమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇతన్ని ట్రోల్ చేస్తే ఏమవుతుంది? కోటాను కోట్లు దోపిడీ చేసినటువంటి దొంగల రూపాయి ఉపయోగపడకుండా జనాన్ని నాశనం చేస్తున్నటువంటి వ్యక్తులను ట్రోల్ చేయండి, దుర్మార్గులను ట్రోల్ చేయండి. అంతేగాని ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న పవన్ కళ్యాణ్ గారు సినిమా తీసినా, రాజకీయ రంగంలో ఉన్నా ఖచ్చితంగా మీరు ట్రోల్ చేయకూడదు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల్ని మనం మంచిగా చూసుకుని ఆయన సంస్కారంతో నమస్కారం చేస్తే ఇంకో 10 మందికి ఉపయోగపడతాడు. ఇలాంటి వ్యక్తులు ఆయన్ని చూసి ఇంకో 10 మంది తయారయ్యి పేద ప్రజల అభ్యున్నతికి ఉపయోగపడతారు. థ్యాంక్ యూ.